పుంగనూరు మండలం సోమలలో జనంలోకి జనసేన భారీ బహిరంగ సభ జరిగింది. జనసేన పార్టీ నాయకులు నాగబాబు, మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అనేక మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. పుంగనూరు అంటే పరశురాముల ఏరియా, పరశురాముల వారిది. ఇక్కడ పౌరుషం బాగుంటుంది అని చెప్పి అది కూడా విన్నది మేము చిన్నప్పుడు. అటువంటి పుంగనూరులో దుర్మార్గులు 2 దశాబ్దాలుగా రాజ్యం వెళ్తున్నారు. ఇక్కడ ఏమి జరిగినా వాళ్ళ కనుసల్లుల్లోనే జరగాల. ఇందాక మా డాక్టర్ గారు చెప్పారు, పాలు అమ్ముకుంటే మేము చెప్పిన రేటు అమ్ముకోవాలా, పళ్ళు అమ్ముకుంటే మాకే అమ్మాలా, మేము చెప్పిన రేటుకే అమ్మాలా, ఏమి చేసినా మా దీంట్లోనే ఉండాలా. మీరు కష్టపడి సంపాదించుకొని సాయంత్రం వేగి మేము మందు తాగుతా ఉంటే మేము చెప్పిన బ్రాండే తాగాల. మేము చెప్పిన బ్రాండు తాగి బాగలేదంటే చంపేస్తాం. ఇవన్నీ మాకు గుర్తున్నాయి. మీరు ఒక అమాయక ప్రాణిని మీరు అమ్మే ఈ చీప్ లిక్కర్ బాగలేదు అని చెప్పినందుకు ఒక్క 24 గంటల్లోనే అతన్ని ఏ విధంగా ప్రాణం తీసుకున్నారో మాకు మేము మర్చిపోలేదు. మేమంతా గుర్తుపెట్టుకున్నాం. ఆగస్టు 3వ తారీఖు 2024 చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీదే అటాక్ చేసి ఆయన్ని మేము మీటింగ్ పెట్టాను. ఈ పొంగనూరు మా ఇష్ట ప్రకారం జరగాల్సిందే అని చెప్పి వాళ్ళకున్న డబ్బు, అధికార మదంతో ప్రవర్తించి ఇవాళ పొంగనూరుని మా చెప్పుతలతో పెట్టుకుంటాం అని చెప్పి ఇంకా ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానాన్ని వ్యతిరేకించడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ పొంగనూరులో మీ ఆటలు ఇక సాగవు. మీరు చేసిన దురాఘాతాలంతా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి మీ చిట్టా బయటకు వస్తున్నది. ప్రతి ఒక్కటి కూడా మీరు చేసిన ప్రతి ఒక్కదానికి వడ్డీతో కూడా చెల్లిస్తారు. ఇక్కడ ప్రజలు ఇంకా మీ యొక్క తాగడాన్ని సహించరు. ఇక్కడ నాయకులు మిమ్మల్ని తిరగబడుతున్నారు. ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గూండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం చెప్పు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం. దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు 20,537 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఏడాదికి 33,000 కోట్లు. 5 ఏళ్లలో 1.60 lakh crores పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది. ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు. గత జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో పెన్షన్ 250 రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయలేదు. గుర్తుపెట్టుకోండి. రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం. దీపం పథకం ద్వారా 80 లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడ్డ రోడ్లు 361 కోట్లతో మరామతులు ప్రారంభించాం. డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సి ద్వారా యువతకి 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6,100 పోలీసు ఉద్యోగాల నియామకాలకి చర్యలు చేపట్టారు. ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదల మీద ఆర్థిక భారం పడకుండా చూశారు. చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసి 217, 144 జీవోలు రద్దు చేశాం. దాదాపు 20 ప్రముఖ కంపెనీలు 6,33,568 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తద్వారా 4 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. 48 గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తున్నారు.